హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది హాఫ్ కేజీ చికెన్ అండి, వాష్ చేసి తీసుకున్నాను. అందులో నేను సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ని తీసుకున్నాను. నేను పసుపుని యాడ్ చేశానండి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్. 1 స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకున్నానండి. దీన్ని బాగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేలా. ఇదంతా బాగా కలిపాక పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం సేపు మ్యారినేట్ అయ్యేలా చూసుకోవాలి చికెన్ మొత్తాన్ని. ఇప్పుడు నేను అందులోకి 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ అండ్ పుదీనా తీసుకున్నానండి. నేను దీన్ని గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, కబాబ్ చిన్ని అండ్ మిరియాలని యాడ్ చేసుకున్నానండి. బాగా దంచుకోవాలండి. పౌడర్ అయ్యాక పక్కకు పెట్టుకోవాలండి. నేను కుక్కర్లో చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని తీసుకున్నానండి. కొంచెం ఆకుని తీసుకున్నానండి. ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ పుదీనాని యాడ్ చేసుకున్నానండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకున్నానండి. టమాటోస్ ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. తర్వాత నేను మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకున్నానండి. మొత్తం వాటర్ పోయాక అందులో నేను చికెన్ ఎవరెస్ట్ మసాలాని యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత నేను గరం మసాలా దంచి పెట్టుకున్నా కదా, అందులో వేసుకున్నానండి. అది బాగా కలిసాక వాటర్ని పోసుకున్న 1 గ్లాస్. మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. చికెన్ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.